ఇలా కూడా ఉంటారా మన వాళ్ళు? ఎందుకంటే ఇవాళ రేపు చనిపోయిన వారానికి 10 రోజులకు మర్చిపోయి ఎవరి వర్క్స్‌లో వాళ్ళు ఉంటున్నారు. పెద్ద పెద్ద మర్డర్‌లు జరిగినా గానీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అలాంటిది ఏంటి పృథ్వీ శాఖ మీద అసలు ఫస్ట్ ఏంటి మీకు అంత ప్రేమ, అభిమానం ఎందువల్ల అసలు ఎలా స్టార్ట్ అయింది? అండ్ మీతో ఎలా ఉండేది బాండింగ్ అసలుకి? అంటే ఫస్ట్ మా అక్క మా వరకు అంటే చిన్నప్పటి నుంచి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకో 25 సంవత్సరాల తర్వాతనే మా ఇంటికి దేవత. మా ఇంటి దేవతని ఒకరు ఎత్తుకెళ్ళిపోయారు. సో మాకు దీపం ఆరిపోయినట్టు అయిపోయింది మా ఇంట్లో. చీకట్లో బతుకుతున్నాం గత 24 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడైనా మా అక్క మాకు గుర్తుంటే ఉంటుంది. ఇంకా ఫైట్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు దాంట్లో కూడా వచ్చింది. వీ హ్యావ్ టు ఒబే. సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ అది ఇండియాలో. వీ హ్యావ్ టు ఒబే. కానీ ఇక్కడ వచ్చిన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. మేము మా మదర్ 2011లో హైకోర్టులో వచ్చింది జడ్జిమెంట్. సో 15 ఇయర్స్ అయినా ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో. అదే జడ్జిమెంట్ మళ్ళీ వచ్చింది. సో ఈ 14-15 ఇయర్స్ స్ట్రగుల్ అంతా ఒక విధంగా మాకేం కనిపించట్లేదు. మదర్ కష్టపడేందుకు అంటే ఫలితం లేదు, రిజల్ట్ లేదు దాంట్లో. సో పెద్దగా హ్యాపీ అయితే లేము యాక్చువల్గా ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ అల్టిమేట్ కోర్ట్ డిసిషన్ కాబట్టి అలా ఉంది.